మరి ప్రామిసెస్ నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం జస్ట్ నార్మల్. ఇట్లా చెయ్యకు ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మళ్ళీ నన్ను సీరియస్ ప్రాంక్ చేయని అడుగుతున్నారు కదా. ఫుల్ అగ్రెషన్ ఉండన్నా అని చెప్పి ఎవరో మొన్న కమెంట్ పెట్టారు. యాక్చువల్గా అంటే ఏం చేయాలన్నా నాకు స్కోప్ దొరుకుతలేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇలాగే వచ్చేసాను నేను ఇంటికి. వచ్చిన తర్వాత తను నెట్ సెంటర్కి వెళ్ళింది, ఏవో జిరాక్స్లు కావాలని చెప్పేసి. తను వచ్చేలోపు ఏవన్నీ ప్రాంక్ చేద్దామని సడన్గా ఏదో టైంపాస్ చేద్దామని చెప్పేసి నా పర్సులో అమౌంట్ కనపడట్లేదు, ఏం చేసావు ఏంటి అని. నువ్వే తీసావన్నట్టు నేను అడుగుతాను. కొంచెం సీరియస్గా కొన్ని పెద్ద పెద్ద మాటలు కూడా అంటాను. మ్యాక్సిమం తను నమ్మదు. అంటే నేనేనా ఇలాగ అనేది అని చెప్పి ఎప్పుడూ మాకు ట్రస్ట్ ఇష్యూ అసలు రాలేదు మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు. సడన్గా నేను అనేసరికి చాలా సీరియస్ అవుద్ది, ఎమోషనల్ కూడా అవుద్ది. కొంచెం నేను కూడా పెద్ద పెద్ద మాటలు అంటాను. అప్పుడు మరి ఎలా రియాక్ట్ అవుద్దో ఏంటో చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ ఏం ప్రాంక్ వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్లో చెప్తే దాన్ని బట్టి నేను చేస్తాను మ్యాక్సిమం. ఓకేనా? తను వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. ఈలోపు నేను కెమెరా అవన్నీ సెట్ చేసుకుంటాను. బాయ్. తను వచ్చాక కలుద్దాం. ఎంతసేపని వచ్చి 2 minutes అయినా అంతే. ఫోన్ చేయలేదు. నేను నెట్ సెంటర్ పోదాం నేను తెచ్చుకున్నావా జిరాక్స్ కాపీస్? వాళ్ళకి స్కూల్లో కూడా ఇచ్చేసిన నేను పడుకొని వచ్చిన ఏంటి అయ్యి కాపీస్? ఆధారు బ్యాంక్ ఇవన్నీ వాళ్ళకి ఎందుకంటే స్కూల్లో మనకి ఏం రావట్లేదు. చేసుకుందాం, నువ్వు వస్తే చేద్దామని. సర్లే కానీ నైట్ పర్సులో నేను 5,000 పెట్టినా, నువ్వేమన్నా చూసినావా? నా పర్సులో 5,000 పెట్టినా నేను. మరి లేవు. పొద్దున నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చూస్తే 5,000 కనబడతలేవు. నేను తీసినవేమో దాచినవేమో మరి రాత్రి అనుకున్నాను. మరి 5,000 నేను రాత్రి పర్సులోనే, నేను వచ్చినప్పుడు నైట్ ఈవినింగ్ వచ్చినప్పుడు నా పర్సులోనే ఉండే. ఎవరికి ఇస్తాను? నాకు తెలియదు ఎవరికి ఇచ్చేది ఇవ్వండి. గుర్తు తెచ్చుకో, నువ్వు ఎక్కడ ఒకవేళ పొరపాటున మరి మర్చిపోయినామేమో తీసుకొని. పొద్దున చూసుకుంటే లేవు. సరే మరి ఇంట్లో ఉంటుంది. ఇంకా అందుకే నీకు ఫోన్ చేసి చెప్పలేదు. నేను తీసిందే వల్లే మామూలుగా పిల్లలు తీస్తారు అని చెప్పి మరి తీసి ఎక్కడ దాచిందేమో అన్నట్టు నేను అనుకుంటాను. ఏమో ఏదైనా అవసరం ఉందని తీసుకోవచ్చు కదా. ఎప్పుడు చెప్పకుండా తీయాలని రూల్ ఏం లేదు కదా. అవసరాలు ఎప్పుడు వెరైటీ ఏముంది నీకు చెప్పకుండా నేను ఇప్పటివరకు ఎప్పుడైనా డబ్బులు తీసుకున్నా అవసరం ఉంది అని తీసినామేమో అని నేను అనుకుంటున్నాను. నువ్వు అట్లా నీకు చెప్పకుండా నేను తీయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసినా చెప్తా. అమ్మ నువ్వు ఎవరికైనా ఇచ్చి మర్చిపోయినా డబ్బులు ఇప్పుడు నీ డబ్బులు అయితే నా డబ్బులు అయితే నన్ను ఒకటే. నేను అందుకే తీసి మరి ఎక్కడ దాచిందేమో ఇంట్లోనే నేను ఫోన్ చేయలేదు. ఇంటికి వెళ్ళాక మామూలుగా మాట్లాడి అడగవచ్చు అన్నట్టుగా నేను నార్మల్గా ఉన్నా. ఎవరికైనా ఇస్తే నాకు గుర్తుండదా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తీసినావా? మామూలుగా నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు తీసినావని నేను చెప్తలేను. నువ్వు అడిగేది ఎట్లుంది? నువ్వు తీసి మర్చిపోయినావేమో, పిల్లలు తీస్తారేమో అంటే నువ్వు ఇండైరెక్ట్ గా నువ్వే తీసినావు అన్నట్టుగా అంటున్నావు. నేను నీకు చెప్పకుండా అసలు ఎప్పటివరకు ఎప్పుడైనా తీసిన డబ్బులు? నువ్వు నాకు చెప్పకుండా పర్స్ ముట్టుకోవు, నన్ను అడగకుండా తీయవులే. కానీ నాకు ఇప్పుడు ఒకటి, నేను అక్కడ పర్స్ పెట్టుకొని ఇంటి దగ్గరే ఉన్నా. ఇక్కడే తీస్తా, ఇంకెక్కడా తీయను. పర్సు తీస్తే డబ్బులు నువ్వు తప్ప ఇంకెవరు తీస్తారు అన్నట్టు నేను అనుకున్నా. మరి ఏమన్నా అవసరం ఉండేమన్నా తీసుకుందా, లేకపోతే పిల్లలు తీస్తే పోతుందని చెప్పి నేను నేను ఇక్కడే సోఫాలో పెట్టిన పర్సు. అప్పుడు తీసి నువ్వే కదా అక్కడ పెట్టినావు. అప్పుడు నువ్వే తీసినావు. తీయలేదు నువ్వు. అయినా అసలు 8 సంవత్సరాల్లో నేను నీకు చెప్పకుండా ఎప్పుడు డబ్బులు తీయను. తీసినా నీకు చెప్తా. నువ్వు కొత్తగా వచ్చి నువ్వు చెప్పకుండా తీసినా నేను చెప్పకుండా నేను తీస్తాను. తీసినా నీకు ఫోన్ చేసి చెప్తా కదా. అయినా నేను 5,000 తీసుకొని నేనేం చేస్తాను? నాకేం కావాలి నువ్వు తెస్తావు కదా. ఏమన్నా అవసరం ఉండే ఏమవసరం ఉంటుంది? అయినా నేను తీయలేదు ఫస్ట్. నువ్వు అసలు ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో ఎవరుంటారు? నేనుంటే మరి నువ్వు నేనైనా ఇద్దరమేనా? మరి ఇంకా డబ్బులు లేకపోయినా మళ్ళీ మళ్ళీ నువ్వు తీసినా నేను తీయలేదని మాట్లాడుతావు. నీ పర్సు డబ్బులు నేనేం తీస్తా చెప్పు. నువ్వు తీసినావు ఇంట్లోకి ఎవరన్నా వస్తారా? నువ్వు నేను మన పిల్లలే కదా. అవునులే అని నీకు చెప్పకుండా నేను తీయను. నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు అంటే నేను తీసుకోలేను. నేను పెద్ద పెద్ద మాటలే అంటే నార్మల్గా అడుగుతున్నాను. మరి అలా అనేసరికి నాకు కోపం వస్తుంది. నువ్వు అట్లా మాట్లాడలేదు నాకు అసలు ఎట్లనో ఉంది. నువ్వే ఇట్లా మాట్లాడేది అని. రే ఇప్పుడు మన ఇంట్లో మనం తప్ప ఎవరు రారు కదా. శివాంశ్ వాళ్ళైతే క్యాష్ ముట్టుకోరు కదా. నేను తీసిన అనుకుంటున్నావు. నువ్వు
తీసినావని కాదు, ఏదైనా అవసరం ఉండి తీసుకున్నావో లేకపోతే మరి ఏదైనా మామూలుగా పర్సులో ఉంది అక్కడ పెడితే సోఫాలో వేసాను కదా. నువ్వేమన్నావు, మన ఇద్దరమే ఉంటాం ఇంట్లో, నువ్వు నేను తీస్తావు అన్నావు. నీకు చెప్పకుండా నేను ఎప్పుడూ తీయను. అయినా నీకు చెప్పకుండా అట్లా దాసి తీసుకునే అవసరం నాకు లేదు. నిజంగా ప్రామిస్గా నేను తీయలేదు. ఏదైనా తీస్తే అవసరం తీసినా గుర్తు తెచ్చుకోకపోండి ఎక్కడ ప్రామిస్ చేసి చెప్తాను, నేను నిజంగా తీయలేదు బేబీ. నేమో తీసి మరి ఏమన్నా పర్సనల్గా ఏమన్నా బేబీ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది బేబీ. నువ్వు నాకు ఇట్లా మాట్లాడితే నాకు నిజంగా అసలు తీసుకోలేకపోతుంది. నాకు చాలా చాలా నా వల్ల నువ్వు అట్లా మాట్లాడవు బేబీ ప్లీజ్. ఎట్లా మాట్లాడొద్దు మరి. నేను తీయలేదు బేబీ, ప్రామిసెస్ నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు? నువ్వు ఎందుకంత ఆగమవుతున్నావు కంగారు పడే. మరి నువ్వు జస్ట్ నార్మల్ క్యాజువల్ గా నేను అడుగుతా. నువ్వు క్యాజువల్ అడగట్లేదు ఫస్ట్. 5,000 చిన్న అమౌంటే కాదు మనకు, 5,000 పెద్ద అమౌంటే కదా. మరి నేను రాత్రి మామూలుగా చూద్దా రేపు అవసరం ఉంది కదా అని చెప్పి ఒక దగ్గర ఇచ్చేది ఉన్నా అని చెప్పేసి నేను తీసుకొచ్చి పెట్టినా నా మరి పర్సు. వాళ్ళకి ఇచ్చిన గుర్చేసుకోగానే అసలు ఇవాళ నేను ఇద్దామని తీయలేదు, తీసి అయినా నేను ప్రామిస్ చేసి నేను మేడం, ఎవరు అబద్ధం చెప్పను, మేడం, నాకు అంత అవసరం హలో. లేదు, నువ్వు అట్లా విను మాట్లాడు. అని మాట. ఇవాళ ఇద్దామని చెప్పి రేపు నిన్న తీసుకొచ్చి పర్సులో పెట్టిన. రాత్రి ఇంకా వచ్చి ఇక్కడ పరిస్థితులు పడేసి స్నానం చేద్దామని చెప్పి స్నానంకి వెళ్ళి వచ్చి తర్వాత పర్సులో అక్కడ పెట్టి నువ్వు తీసినావు అని నేను అనుకున్నా. తీయలేదు బేబీ, నిజంగా నేను తీయలేదు. అయినా నీకు తీయలేదని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అట్లా నేను ఏమో ఇంకా మరి ఇక నువ్వు ఇంకా అలా మాట్లాడితే నేను ఏం చేయలేదు. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు నమ్మొద్దని అంటున్నారు కానీ అందరు ఇంట్లో వాళ్ళని కూడా నమ్మేటట్లేదు. మనం ఇలాంటి మాట్లాడదు ప్లీజ్, నా వల్ల కాదు నువ్వు అట్లా మాట్లాడితే. అసలు అయినా నేను ఎందుకు తీస్తా బేబీ నీ డబ్బులు? నేను తీసినా అని చెప్తా కదా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడైనా చెప్పి అసలు అట్లా వేసిందా నేను? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఇప్పటి వరకు నువ్వు ఇట్లా అనడం కానీ ఇవన్నీ నేను చూడలేదు. ఫస్ట్ టైం వచ్చి ఇట్లా అయినా ఇప్పటి వరకు ఎప్పుడైనా నీ డబ్బులు పోయడం కానీ ఎవరైనా తీయడం కానీ ఇలాంటి ఎప్పుడైనా సరే చెప్పి ఒకసారి చూడు, కళ్ళు తెరు ఫస్ట్. ఇటు చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవలసినంత అవసరం ఏముంది? నువ్వు దొంగతనం చేసినావు, నా డబ్బులు తీసినావు అంటే ఎవరికైనా నువ్వు ఎట్లుంటది? దొంగతనం అని నేను అన్నా. నువ్వు ఏమన్నావు ఇంట్లో? నువ్వు నేనే ఉంటావు, ఎవరు తీసారంటే ఎవరు తీసారని చెప్తారు. మామూలుగా తీసినావు అని చెప్పి నేను అడిగిన దానికి నువ్వు అంత ఎమోషనల్ అయిపోయి అంత మైండ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నేను అడగలేదు. నీకు అట్లా ఉండొచ్చు, అది నేను అంటే నువ్వు అది ఫీల్ అయితే నీకు అర్థమవుతుందిలే కానీ నేను నిజంగా తీయలే. ప్రామిస్ చేసి నీ సరే దగ్గర వదిలే, నా ఇంకా దగ్గర నేను చెప్పను. నేనేం అనలేదు నేను కదా. తీయలేదు. Please, సరే నిజంగా పొరపాటున మరి నువ్వు ఎక్కడన్నా నేను తీయలేదు బేబీ ప్లీజ్. పొరపాటున నువ్వు మాట్లాడక అట్లా నేను తీయలేదు. సరే నువ్వు తీయలేదులే, Please. పొరపాటున ఇక్కడ పెట్టి మర్చిపోయి ఉండొచ్చు, లేదు, దానిలో నేను ఉందిలే తీయలేదు. కానీ. నిజంగా నేను తీయలేదు. సరే వదిలే, ఇంకెందుకు మరి దాని టాపిక్ ఇంకా దాని లాగి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు దానికి? అంత నేను కొట్టినా తిట్టినా నార్మల్గానే కదా అడిగినది, దానికి ఏడవలనా? కొట్టి తిట్టాల్సిన అవసరం లేదు, మాటలతో కూడా ఏడిపించచ్చు. అంటే ఎవరో అన్నా ఏమో కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూసి ఇలా ఇట్లా నువ్వు తీసినావు ఏమో, ఎవరిని నమ్మాలో నువ్వు తీసి ఏదో నీకు వాడినవు లేకపోతే నా దగ్గర దొంగతనం అది కాదు, నువ్వు చూసినావా అని చెప్పి నేను అడిగినా. నువ్వేమన్నావు? నువ్వు నేను ఇంట్లోనే ఉంటావు, ఎవరిని నమ్మాలి అర్థం కాదు అంటే అంత నమ్మకం లేదా బేబీ నా మీద నీకు? నమ్మకం ఉందా లేదని కాదు, నేను అలాగే మామూలుగా మరి తీసిన పొరపాటున మర్చిపోయి ఉండొచ్చు, ఎక్కడ పెట్టి ఉండొచ్చు. అయినా నీకు ప్రామిసెస్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. నువ్వు ప్రామిస్ వరకు వెళ్ళగలే. నమ్మినా నేను నిన్ను ప్రామిస్ నమ్మకం మేడం హలో, నేను ప్రామిస్ చేయమని నేను చెప్పలేదు. నువ్వు అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం నమ్మట్లేదా? లేదు. నువ్వు ఆ ప్రామిస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నమ్మట్లేదా, నేనేం చెప్పలేదా నీకు? నువ్వు నమ్మట్లేదు నీ మాట. మామూలుగా క్యాజువల్ గా అడుగుతున్నావు నువ్వు తీసినావు అని చెప్పేసి. సరే వదిలే, ఇంకా నువ్వు తీయలే కదా మరి ఎందుకు దానికి ఏడవడం అలా ఏదో నేను కొట్టి తిట్టినట్టు అంతా ఏడుస్తున్నావు? నువ్వు అనే మాటలు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ నిజంగా బాధ అనిపిస్తుంది? అనిపిస్తుంది. ఎందుకు? ఇన్ని నువ్వు సంవత్సరాల కళ్ళు నుంచి- తీరు ఎందుకు అలా కళ్ళు ఇన్ని మూసుకొని సంవత్సరాల ఏడుస్తున్నావు? నుంచి నువ్వు నన్ను ఇదేనా బేబీ నువ్వు నన్ను ట్రస్ట్ చేసింది కదా? నువ్వు కళ్ళు తెరిచి చూడు నా వైపు, ఎందుకు అలా కళ్ళు మూసుకొని ఎడుతున్నావు నువ్వు? ప్రతిదానికి అంత సీరియస్ గా తీసుకుంటావు. ప్రతి దానికంటే ఇది సీరియస్ మ్యాటర్ కదా. నువ్వు ఏమంటున్నావు అర్థమవుతుందా నీకు? నా డబ్బులు మామూలుగా నా అంటే మనయే లేకనే పర్సులో ఉన్నాయి కదా. నువ్వేమో ఇగో నేను చెప్పేది నేను క్లారిటీగా, నేను నిన్న ఆఫీస్ నుంచి వచ్చిన డ్యూటీ నుంచి వచ్చి సోఫాలో పర్స్ వేసి టవల్ పట్టుకొని పోయి స్నానం చేసి వచ్చిన. స్నానం చేసి వచ్చేసరికి నువ్వు ఇవన్నీ తీసి చదివినావు కదా, నా బెల్ట్ పర్స్ ఇవన్నీ తీసినావు కదా. అప్పుడే అందులో మరి పొద్దున నేను వెళ్ళి చూసుకోలేదు, మామూలు పర్సు అలా జేబులో పెట్టుకొని పోయినా. అక్కడ పోయినాక చూస్తే లేవు, మరి నైట్ తీసిందేమో అని చెప్పి నేను అనుకున్నా. నేను ఇప్పటివరకు ఎప్పుడైనా డబ్బులు తీసిన తీయలేదు, ఇప్పుడు తీసుండొచ్చు, ఎప్పుడు ఒకలాగా ఉండాలని ఉంది. తీసిందేమో మామూలుగా సర్లే అని చెప్పి ఇంటికి వెళ్ళాక అడుగుదాం, చేసినప్పుడు నువ్వు నమ్మకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళాక అడుగుదాం తీసిందేమో అని చెప్పి నేను నార్మల్గా అనుకున్నాను. అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి ఏడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అది నువ్వు ఫీల్ అయితే అర్థమవుతుంది. నువ్వు ఎందుకంటే నా వైపు చూసి మాట్లాడు, ఎందుకు కళ్ళు మూసుకుని అలాగే ఉంటున్నావు?
నేను నిన్ను ఎంత నమ్ముతావు, నువ్వు నన్ను ఎంత నమ్ముతావు, అలాంటిది నువ్వు నన్ను నమ్మకుండా నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, ఏమో ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు, ఇంట్లో వాళ్ళు తీసారంటే నేను తీసినట్టే కదా ఇప్పుడు, అంతే కదా. బాగా గుర్తు తెచ్చుకో, ఎవరో పెట్టావేమో. నేను తీయలే బేబీ నిజం. అయినా నువ్వు ప్రామిస్ చేసినా నువ్వు నమ్మట్లేదు అంటే నేను ఇంకేం చేయలేను. నేను నమ్మట్లేదు, నేను అంటే నువ్వు నమ్మట్లేదు, నేను ఇంత చెప్తున్నా, ఈ మధ్య నీకు చెప్తున్నా, నువ్వు నమ్మట్లేదు. నీకు ఈ మధ్య హెల్త్ బాగాలేదు కదా, మరి ఎక్కడన్నా పెట్టుకొని మర్చిపోయినావేమో, ఒకసారి వెళ్ళి చూడు. నేను పిచ్చిదానా? చూడు లోపల ఎక్కడన్నా పెట్టుకున్నావేమో, ఒకవేళ మర్చిపోయి. అంటే హెల్త్ బాగాలేకపోతే పిచ్చా అంటే నేను మధ్య మార్పు వచ్చింది ఏమన్నా నాకు? పొరపాటున మర్చిపోయి నేను చూడాల్సిన అవసరం లేదు, నేను నిజంగా తీయలేదు. నాకు అంత దొంగతనం చేసి వాడుకునే అంత అవసరం లేదు. నేను అట్లా చెయ్యను కూడా బేబీ. నువ్వు ప్లీజ్ నాకు ఇంకా విసిగించుకో. సర్లే కానీ డబ్బులు ఇల్లనే ఉన్నాయి డబ్బులు ఇందులోనే ఉన్నాయి డబ్బులు. సరేగా నీకోటి చెప్పనా నువ్వు మరి నార్మల్గా ఉండాలి, ఏమనొద్దా? చెప్పు. అలా దానికి మాట్లాడే ఏదో ఒకటి, ఎందుకు అలా ఉన్నావు? డబ్బులు అందులో ఉన్నప్పుడు మరి ఏం లేదు. డబ్బులు అందులో ఉన్నాయి. డబ్బులు ఇవో పర్సులోనే ఉన్నాయి. అంటే మరి నాకు వస్తుంది. నేను మొన్న ప్రాంక్ చేసినాను కదా. కాదు ప్రాంక్ కాదులే, మొన్న నేను రీసెంట్గా ఏం ప్రాంక్ చేసిన అంటే అది థర్డ్ బేబీ అని ప్రాంక్ చేస్తే అందరూ కొంచెం సీరియస్గా ఉండండి, అగ్రెషన్గా ఒకటి చెయ్యండి వదిన మీద అన్నయ్య అని పెట్టిరు కదా. విను ఫస్ట్. కాదు ప్రాంక్ కాదు, సీరియస్గానే. అయితే అందరూ డబ్బులు ఉన్నాయిలే ఎందులోనే కానీ కంగారు పడదు. అందరూ సీరియస్గా కొంచెం అగ్రెషన్ ప్రాంక్ చేయండి అన్నని 2-3 కామెంట్లు పెట్టిరు కదా. అందుకని నువ్వు నెట్ సెంటర్ అంటే నేను ఇప్పుడే వచ్చిన, అంత మాత్రం వచ్చి డ్రెస్ ఇప్పుదాం అనుకున్నా. సర్లేగా సరే విను, అది ఇప్పుదాం అనుకున్నాయి. అందరూ మామూలుగా ఫోన్ ఓపెన్ చేసి ఇలా అంటున్నారు కదా, మనం ఇంట్లో లేనప్పుడు నాకు స్కోప్ దొరుకుతుంది కదా అని చెప్పి ప్రాంకే చేసిన. వీడియో ఎక్కలేదులే కానీ అలా ప్రాంక్ చేయమంటే చేసిన. నేను వీడియో ఎక్కడ ఉంది, కెమెరా మరి ఎక్కడ ఉందో చూడు, నాకు తెలియదు. నువ్వు వీడియో ఎక్కడ ఉందో, నువ్వు ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టి. ఎందుకంత ఎమోషనల్ అయిపోయి ఏడిసి అంత తీసుకున్నావు? ఇది జస్ట్ ప్రాంక్, వాళ్ళందరూ కమెంట్ బట్టి చేయమన్నారని చెప్పి జస్ట్ ఇది ప్రాంకే. నువ్వు నీ నుంచి నేను అంతంత పెద్ద మాట. ఫస్ట్ వీడియో వీడియో ఆపుతలే చెప్పు. వీడియో ఆపుతలే. అందరూ అగ్రెషన్ గా ప్రాంక్ చేయండి అన్న సీరియస్ గా అంటే మొన్న అది ఫన్నీగా ఉంది కదా ప్రెగ్నెన్సీ, అందుకని సీరియస్ గా చేసిన. నేను ఆఖరికి చెప్పిన వాళ్ళే కమెంట్ల మీద పెట్టిరని చెప్పి చేసిన. నేను ఒకటి ఇది జస్ట్ ప్రాంక్, డబ్బులు ఎక్కడ పోలేదు ఉన్నాయి, వాళ్ళందరూ సీరియస్ గా ప్రాంక్ చేయమన్నారని చెప్పి నేను చేసిన అంతే. వీడియో ఆపుతలే అని చెప్పు. ఫోన్ ఎక్కడ ఉందని కూడా అడుగుతలేదు నువ్వు. ఈమె ఫుల్ ఏడుస్తుంది గాయస్, ఫోన్ ఎక్కడ ఉందో కూడా అడుగుతలేదు. ఒకసారి చూడండి, నేను ఫేస్ చూపిస్తా. మొత్తం ఏడుస్తుంది. ఫోన్ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఇది ప్రాంకే బేబీ. ఓర్ నాయన, నేను ఇంకా ప్రాంకులు చేయను, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు. సారీ సరేలే ఏడోకి ఇంకా నీ అమ్మ. సరే ఫ్రెండ్స్, మీరు అందరూ ప్రాంక్ చేయమన్నారు, నేను చేస్తే ఏడుస్తున్నా చూసారు. అందుకే సీరియస్ ప్రాంక్లు నేను అస్సలు చేయను. నేను చాలా ఎమోషనల్ సెన్సిటివ్ ఉంటుంది. మీరేమో సీరియస్గా చేయండి అన్నయ్య అంటే చేస్తే ఇలాగ అవుద్ది. ఇది చూడండి అలాగే ఏడుస్తుందా. సారీ ఇదంతా జస్ట్ ప్రాంకే, డబ్బులు ఎక్కడ పోలేదు. నువ్వు అంటే నాకు నమ్మకం ఉంది.
మన ఇద్దరం ఇన్ని రోజులు ఎలాగ ఉన్నామో అలాగే ఉంటాము. ఇది జస్ట్ ప్రాంక్ కోసం వీడియో తీసినాను నేను అంతే. సారీ, ఇంకా ఆపే ఏడుపు ఆపే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు నాకు ఉన్నది ఇక నేను బతలాడాలి ఫ్రెండ్స్. నేను అది చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది ఇందాక, అందుకే ఇంకా నేను వీడియో ఆపేసాను. ఇప్పుడు అరగంట అయిపోయింది. ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయి ఏడుపు ఆపినాక తనకు వాళ్ళకి ఫినిషింగ్ చెప్పమ్మా, లేకపోతే మళ్ళీ కమెంట్ బాక్స్లో నన్ను వేసుకుంటారని చెప్తే అప్పుడు వచ్చి కూర్చుంది. ఎట్లా అనిపించింది ప్రాంక్? అంటే అంటే ఎవరన్నా ఏమోలే కానీ మనం 24/7 నన్ను దగ్గర నుండి చూసి నువ్వు ఇట్లా అంటే మాకు తీసుకోలేకపోయినా, నాకే కాదు ఎవరికైనా మామూలుగా అంటే మీరు అనుకోవచ్చు మాట్లాడంటే ఎందుకు ఇంత ఎమోషనల్ అయింది ఇప్పుడు, ఎందుకు ఇలాగ అయిపోయింది అని అనుకోవచ్చు. అంటే మాకు మనీ విషయంలో కానీ ట్రస్ట్ అసలు మాకు ఎప్పుడు డిస్టర్బెన్స్ రాలేదు ఎప్పుడు. మళ్ళీ ఈ మాటకి నేను ఇంకా నాకు చాలా ఏడుపు వచ్చింది. అంటే అందరు అంటే ఏమో కానీ ఇంట్లో వాళ్ళనే నమ్మకూడదు. మాకు అంటే మామూలుగానే కోఆర్డినేషన్ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, అన్ని విషయాలలో అలాగే ఉంటుంది. మాకు అసలు డబ్బుల విషయాలలో గొడవ అయిందంటే ఎవరు నమ్మరు ముందు. ఇంకా మా వాళ్ళు వీడియో చూస్తే నన్ను వేసుకుంటారు, అదెందుకు తీసినవారు అని చెప్పి. మా వాళ్ళు చూస్తే మాత్రం మామూలుగా తిట్టారు నన్ను. ఇంకా నేను అందుకే ఫినిషింగ్ వాళ్ళకి చెప్పాలి కదా ఏదో ఒకటి అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టాను. ఇది ప్రాంక్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ప్రాంక్లు అయితే చేయొద్దని చెప్పండి ప్లీజ్. అంటే అంతంత పెద్ద పెద్ద మాటలు నేను తీసుకోలేమని, అంటే మాకు నేను వీడియో గొడవలు డిస్కషన్ లేదు, ఇలాంటి మాటలు తీసుకోలేము మేము. నేను ముందే చెప్పినాను కదా మీకు, కొంచెం పెద్ద పెద్దగా సీరియస్ అవుతానని చెప్పి. వాళ్ళు కమెంట్ బాక్స్లో పెట్టి అగ్రెషన్ ప్రాంక్ చేయండి, సీరియస్గా ఉండే ప్రాంక్ చేయండి అని చెప్తే మరి నాకు డబ్బుల విషయంలో ఇంత ట్రస్ట్ లేకుండా ఇట్లా ప్రామిస్ అయితే చెప్తున్నా నమ్మకపోయేసరికి నాకు అసలు ఇంత ప్రాంక్ అంటే అట్లనే ఉండాలి మరి, ఇంకా ఉండదు. ఏ ప్రాంక్ అయినా సరే ఇప్పుడు నేను ఇప్పుడు చాలా కంట్రోల్ చేసుకున్నా ఏడవద్దని, కానీ ఇంకా నా వల్ల అట్లా ఆయన మానే మాటలు నేను తీసుకోలేకపోతున్నాను. అంత ఒక్క డ్రింకింగ్ ప్రాంక్ తప్ప దానికి ఒక్కదానికి 3 days 2 days ప్రీ ప్లాన్ చేసుకున్నాను. మిగతా అన్ని ప్రాంకులు అప్పటికప్పటికి ఆలోచిస్తాను, అప్పుడప్పుడు ఎవరు పెడతాను, అప్పుడప్పుడు అయిపోతుంది. ఇది కొంచెం ఎక్కువ అయింది ఎమోషనల్. మొన్న కాలు కూడా బెనికిందంటే ఆ రోజు కూడా కొంచెం పాపం ఎక్కువైంది. ఇది ఇంకా ఇప్పుడు ఇక్కడికి ఇంకా హెడ్ఏక్ వస్తుందంటే ఏడవడం వల్ల. ఇంకా అందుకే ఇందాక నేను వీడియో ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఫినిషింగ్ చెప్పాలని చెప్పి పెట్టిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రాంక్లు వద్దు ప్లీజ్. బాయ్ బాయ్ గైస్. బాయ్.